dear students, welcome to our channel SDH Coaching. Today we are going to discuss about types of utility. So coming to types of utility. So if the types of utility question is given in your question paper in your exams, so before writing the types of utility you have to write utility meaning. స్టూడెంట్స్ ఒకవేళ టైప్స్ ఆఫ్ యుటిలిటీ అనే క్వశ్చన్ కనుక మీ క్వశ్చన్ పేపర్లో ఎగ్జామ్స్లో ఇచ్చినట్లయితే మీరు యుటిలిటీ టైప్స్ ఆఫ్ యుటిలిటీ రాసే ముందుల యుటిలిటీ గురించి మీనింగ్ కూడా ఒక 2 లైన్లు రాస్తే మీకు మంచి మార్క్స్ అనేది వస్తాయి. ఓకే, 5 మార్క్స్ క్వశ్చన్స్కి ఇస్తారు కదా టైప్స్ ఆఫ్ యుటిలిటీ. సో అలాంటప్పుడు మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ కింద యుటిలిటీ గురించి రాయాలి. యుటిలిటీ గురించి రాసి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. తర్వాత టైప్స్ ఆఫ్ యుటిలిటీ రాయాలి. ఓకే, సో వాట్ ఈజ్ యుటిలిటీ? ద వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ నోన్ యాజ్ యుటిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, పెన్ విల్ హ్యావ్ ద పవర్ టు సాటిస్ఫై ద వాంట్ ఆఫ్ ఏ స్టూడెంట్. సో వాట్ ఈస్ ద వాంట్ ఆఫ్ ఏ స్టూడెంట్? టు రైట్ విత్ దట్ పెన్. సో యుటిలిటీ అంటే ప్రయోజనం అంటాం. ప్రయోజనం అంటే ఏదైనా ఒక వస్తువుకి మానవుని యొక్క కోరికలను తీర్చగలిగే శక్తి ఉన్నట్లయితే మనం ఆ వస్తువుకి ప్రయోజనం ఉంది అని చెబుతాము. ఉదాహరణకు ఒక పెన్నును తీసుకుంటే ఆ పెన్నుకి ఏమి శక్తి ఉంటుందంట? స్టూడెంట్ యొక్క రాయాలి అనే కోరికను తీర్చగలిగే శక్తి అనేది ఉంటుంది. కమింగ్ టు టైప్స్ ఆఫ్ యుటిలిటీ. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ యుటిలిటీ. ఫస్ట్ వన్ ఈజ్ ఫార్మ్ యుటిలిటీ. Second one is place utility, third one is time utility, and the fourth one is service utility. So let us discuss these types of utility one by one. So coming to form utility. So if the commodity's capacity to satisfy a human want increases by changing its size, color, shape, appearance, exterior looks, then it is known as a form utility. For example, changing the wheat flour into rotis or chapati or puri, etc. Another example is changing gold into ornaments. Another example is changing the cloth into dress or a shirt, etc. So what is form utility? If the commodity's capacity to satisfy a human want increases. So if you change the shape of a commodity, okay, or if you change the appearance of a commodity, or if you change the exterior look, or if you change the color of a commodity, then what happens to that commodity? It attains some utility, or it gains some utility. Okay, then that utility is known as a form utility. So what is the example for form utility? So if you change the cloth into dress, then that cloth will get certain, then that dress or shirts will get some utility. So before that, the cloth, sometimes cloth is also have certain utilities, but we can get more utility when the cloth is converted into a dress or shirts, etc. or changing the gold into ornaments. Okay, there is also another example for form utility. Okay, ఫార్మ్ యుటిలిటీ అంటే రూప ప్రయోజనం అంటాం. రూప ప్రయోజనం అంటే ఏదైనా ఒక వస్తువుని రూపంగా అది తన ఉన్న రూపాన్ని మార్చడం ద్వారా ఆ వస్తువుకి ఒక ప్రయోజనం అనేది వస్తుంది. ప్రయోజనం అనేది చేకూరితే దాన్ని మనం రూప ప్రయోజనం అంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాం? ఇఫ్ ద కమోడిటీస్ కెపాసిటీ టు సాటిస్ఫై ఎ హ్యూమన్ వాంట్ ఇంక్రీజెస్. ఏదైనా ఒక వస్తువు యొక్క కెపాసిటీ, మానవుని యొక్క వాంట్, కోరికలను, అవసరాల్ని తీర్చగలిగే శక్తి పెరిగితే, ఏదైనా ఒక వస్తువుకి మానవుని యొక్క కోరికలను తీర్చగలిగే శక్తి పెరిగితే అది ఎలా పెరుగుతుందంట?
బై చేంజింగ్ ఇట్స్ సైజ్, కలర్, షేప్, అపియరెన్స్, ఎక్స్టీరియర్ లుక్. సో ఆ కమోడిటీ యొక్క వస్తువు యొక్క సైజ్ని మార్చడం ద్వారా, ఓకే, ఆ వస్తువు యొక్క కలర్ని చేంజ్ చేయడం ద్వారా, ఆ వస్తువు యొక్క షేప్ని చేంజ్ చేయడం ద్వారా, దాని యొక్క అపియరెన్స్ అంటే అది ఎలా కనబడుతుంది, ఇప్పుడు అది ఎలా ఉంది అనే దాన్ని మనం మార్చేయాలి. ఓకే, అలా దాని యొక్క ఫామ్ని, దాని యొక్క రూపాన్ని మార్చడం ద్వారా ఆ వస్తువుకి మానవుని యొక్క కోరికలను తీర్చగలిగే శక్తి ఉన్నట్లయితే, ఓకే, అప్పుడు దానిని రూప ప్రయోజనం, ఫామ్ యూటిలిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీట్ ఫ్లోర్. సో వీట్ ఫ్లోర్ తెలుసు కదా అందరికీ, గోధుమ పిండి. సో గోధుమ పిండిని అలా ఉంటే దాన్ని మనం అలా తినేస్తామా? తినలేం కదా, అవునా? సో దాన్ని మనం ఎలా చేంజ్ చేయాలి, దాని రూపాన్ని ఎలా చేంజ్ చేయాలి? రోటీల కిందన్నా, చపాతీల కిందన్నా, పూరీల కిందన్నా మనం ఒక ఏదైనా ఫుడ్ ఐటెం కింద ఆ వీట్ ఫ్లోర్ని, ఆ గోధుమ పిండిని మనం మార్చినట్లయితే అప్పుడు ఆ వీట్ ఫ్లోర్కి ఒక ప్రయోజనం అనేది చేకూరుతుంది. సో దానిని ఫామ్ యూటిలిటీ అంటాం, లేదా రూప ప్రయోజనం అని అంటాము. ఇంకా చెప్పాలంటే గోల్డ్. ఓకే, గోల్డ్ మనందరికీ తెలుసు కదా, బంగారు ముద్ద. ఫస్ట్ అది ఎలా ఉంటుంది, చిన్న ముద్ద కింద చిన్నగా ఉంటుంది. సో దానిని ఎలా చేంజ్ చేస్తారు? ఆర్నమెంట్స్ రూపంలో చేంజ్ చేస్తారు. సో అప్పుడు ఆర్నమెంట్స్ని పెట్టుకోవడం అనేది కుదురుతుంది. అలాగే క్లాత్. ఓకే, క్లాత్ తెలుసుగా అందరికీ, ఆ క్లాత్ని సో ఎలా చేంజ్ చేస్తారు? డ్రెస్సెస్ కింద చేంజ్ చేస్తారు, షర్ట్స్, ప్యాంట్స్, గాగ్రాస్. సో ఇలా రకరకాలుగా క్లాత్ని చేంజ్ చేసి కుట్టడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ క్లాత్కి తన రూపాన్ని మార్చడం ద్వారా ఒక ప్రయోజనం అనేది చేకూరుతుంది. దానిని మనం రూప ప్రయోజనం అంటాము. ఏమంటాం? రూప ప్రయోజనం. సో కమింగ్ టు నెక్స్ట్ వన్, placed utility. If the commodity's capacity to satisfy human wants increases by changing its place, then it is known as a placed utility. So if the commodity's capacity to satisfy human wants increases by changing its place, then it is known as a placed utility. So certain commodities will be there. So that particular commodity's place has to be changed from where they are in the present. We have to change the place of that particular commodity. We have to change the place of that particular commodity to another place. Then those particular commodities will get certain utility. Then that utility is known as a place utility. So in another words, we can say that so certain goods acquire place utility when they are transported from one place to another. So that means transportation of goods from one place to another leads to place utility. That means transportation of vegetables or fruits from farmland or farming land to markets. So that is one example for place utility. Okay, so what is place utility? What is example for place utility? Transportation. So by transportation certain goods will acquire certain utility, then it is known as place utility. Okay, transportation of vegetables, transportation of fruits, transportation of flowers, or then if you do like that, then that commodities will get certain utility. Then the type of utility is known as a place utility. Or in other words, we can say that if you change the place where that particular product is there in the present, then that particular commodity will get a certain utility. Another example, we can say that the sand in the seashore will get place utility if they are transported to markets. ఓకే, ప్లేస్ యూటిలిటీ అన్నారు. సో స్థల ప్రయోజనం అంటాం తెలుగులో. ఏమిటి స్థల ప్రయోజనం అంటే? సో ఏదైనా ఒక వస్తువు ప్రస్తుతం అది ఉన్న స్థలం నుంచి వేరొక స్థలానికి మార్చినట్లయితే అప్పుడు ఆ కమోడిటీకి, ఆ వస్తువుకి స్థల ప్రయోజనం అనేది చేకూరుతుందంట. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఆ వస్తువుని ట్రాన్స్పోర్ట్ చేయడం ద్వారా, ఓకే, ఆ వస్తువుని మనం ఇతర స్థలాలకి, ఇతర ప్లేసెస్కి ట్రాన్స్పోర్ట్ చేయడం ద్వారా ఆ వస్తువుకి స్థల ప్రయోజనం అనేది చేకూరుతుంది. అంటే ఏంటి? ఉదాహరణకి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటున్నారు. వెజిటేబుల్స్ అందరికీ తెలుసు కదా మనకి, కూరగాయలు, ఫ్రూట్స్ అంటే పండ్లు. సో ఏదైనా
ఇటువంటి వాటిని మనం అవి ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మార్చాలి. అంటే అవి ప్రస్తుతం ఫస్ట్ ఎక్కడుంటాయి, ఫస్ట్ అవి పండించే చోట ఉంటాయి. అంటే ఫార్మింగ్స్ ల్యాండ్ అంటే పొలంలో పండుతాయి కదా కూరగాయలు, ఫ్రూట్స్, ఇవన్నీ ఎక్కడ పండుతాయి, పొలాల్లోనే కదా పండుతాయి. అవి ఉన్న ప్లేస్ నుంచి ఎక్కడికి మార్చాలంట, మార్కెట్స్కి మార్చాలి, అంటే తరలించాలి. ఏ విధంగా, ట్రాన్స్పోర్టేషన్ ద్వారా. ఓకే, అయితే ఎలా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వాటిని మార్చడం ద్వారా ఆ వెజిటేబుల్స్కి వాటికి ఏమొస్తుందంట, ప్లేస్ యూటిలిటీ అనేది చేకూరుతుంది, స్థల ప్రయోజనం అనేది చేకూరుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను స్టూడెంట్స్, ఒకసారి వినండి. టైప్స్ ఆఫ్ యూటిలిటీ అనేది మీకు ఎగ్జామ్స్లో కనుక ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ యూటిలిటీ అనేది రాసి టైప్స్ ఆఫ్ యూటిలిటీని స్టార్ట్ చేయాలి. ఓకే, సో hope you understand this video. If you like this video, please share this video to your friends. Thanks for watching. Have a nice day.